పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకంగా నిలుస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు తెలిపారు. కాకినాడలో స్థానిక టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ భద్రత, త్రాగునీరు, ఎల్ఈడి స్క్రీన్స్, భోజన వసతి తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. మన తెలుగు భాష గొప్పతనం తెలిసేలా, మన సంస్కృతి ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. సభకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రానున్నారని తెలిపారు. ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది కలగకుండా ముఖ్యమైన 4 రహదారుల్లో భోజనం, మెడికల్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో యువతకు, రైతులు, మహిళలు మాట్లాడే అవకాశం కల్పించాలని తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో నెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం. పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా, నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు వాళ్ళ విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి, లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం. ఎప్పుడైనా చెప్పమనండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశాల్లో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్గా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టర్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం. సో ఆ విధంగా మేము ఆదుకుంటాం, కానీ ప్రణాళికబద్ధంగా ఆదుకుంటాం. అందులో ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలని, లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఇన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నిటిని కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకున్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో, ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి
ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ నిర్దేశం చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు. మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ కమిటీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనోహర్ గారు. రోజు ఈ కమిటీల తరఫున మాట్లాడటం, వారి వారి బాధ్యతలు వారికి తెలియజెప్పడం, అదేవిధంగా మొత్తం అందరం కలిసి శాంతియుతంగా అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా రావడం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్ళే విధంగా ఏ రకంగా మనం మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు